కర్నూలులో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై పేషెంట్ తరపు బంధువు చేసుకున్నాడని నిరసనకు దిగారు. ప్రజల ప్రాణాలు కాపాడుతూ నిత్యం సేవ చేస్తున్న తమపై దాడులకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని జుడాల్ డిమాండ్ చేస్తున్నారు. జుడాల్ నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున డాక్టర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మనం చూస్తుండేటటువంటి విజువల్ ఏదైతే ఉందో, డాక్టర్లు ఈరోజు ఉదయం జరిగినటువంటి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్ మీద పేషెంట్ సంబంధించినటువంటి అటెండెంట్ దాడికి పాల్పడ్డాడనేటటువంటి నెపంతో భారీ ఎత్తున డాక్టర్లు కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ఎత్తున మోహరించారు. అయితే కలెక్టర్ తక్షణమే బయటికి రావాలి, జరిగినటువంటి ఘటనకు సంబంధించి డాక్టర్లు పేషెంట్కు వైద్యం అందించేటటువంటి క్రమంలో భద్రత లేదు అనేటటువంటి వాటిని చెప్తా ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి డాక్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏం జరిగింది? యాక్చువల్లీ మేమైతే దీన్ని ఎలా స్టార్ట్ చేశామంటే, కోల్కతాలో ఒక ఆడ వైద్య విద్యార్థి సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్న వైద్య విద్యార్థి మీద లైంగిక దాడి జరిగి హత్య జరగడం వల్ల దేశవ్యాప్తంగా ఫైమా ఆధ్వర్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జూడా ఆధ్వర్యంలో మేము నిన్నటి నుంచి నిరవధిక సమ్మె స్టార్ట్ చేశాము. దానికి తోడు మేము రోగులకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఐసీయూ, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ అనేవి రన్ చేస్తూనే ఉన్నాము. ఇలా చేస్తూ ఉండగా మా పని మేము సమ్మె చేస్తూ కూడా వెళ్ళి రోగులకు ఇబ్బంది కలగకుండా డ్రెస్సింగ్లు పేషెంట్ కావాల్సిన చేస్తూ ఉన్నాము. తిండి మానుకొని నిద్ర మానుకొని ఈ రోజు పొద్దున 6ంటికి వెళ్ళి ఒక పేషెంట్కి డ్రెస్సింగ్ చేద్దామని, సర్జరీ పీజీ ఒక అతను వెళ్ళి డ్రెస్సింగ్ చేద్దామని చూస్తే నిన్న ఎందుకు రాలేదని చెప్పేసి అతను కాలర్ పట్టుకొని కాల్తో తన్నాడు. ఇలా తన్నాల్సిన అవసరం ఏముంది? కర్నూలు మెడికల్ కాలేజ్ అని నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం చేస్తున్నాం, దేశవ్యాప్తం కోసం చేస్తున్నాం. డాక్టర్స్కి ఒక ప్రొటెక్షన్ ఉండాలి, వర్కింగ్ ప్లేస్లో ప్రొటెక్షన్ ఉండాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉండాలి. ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసినా, ఒక లాయర్ మీద దాడి చేసినా, ఒక పోలీస్ మీద దాడి చేసినా, వర్కింగ్ ప్లేస్లో దాడి చేస్తే అతను బెయిల్ కాకుండా పెద్ద అఫెన్స్ లాగా చేస్తారు. కానీ డాక్టర్స్ మీద దాడి చేస్తే అతను పెద్ద సెలబ్రిటీ అయిపోతున్నాడు తప్ప ఎటువంటి న్యాయం జరగట్లేదు. మన మెడికల్ కాలేజ్లో, కర్నూలు మెడికల్ కాలేజ్లో రాయలసీమకి రాయల్టీ అంటారు, పెద్ద కాలేజ్ రాయలసీమ మొత్తం మీద. దీంట్లో ప్రతి 3-4 నెలల నుంచి 3 నెలల కింద ఒక సర్జరీ పీజీ కాలర్ పట్టుకున్నారు క్యాజువాలిటీలో, అయినా ఏం జరగలేదు. అప్పుడే రెస్పాన్స్ లేదు. 15 రోజుల కింద ఒక ఆడ డాక్టర్ వెనకాల ఒక అతను గుర్తు తెలియని వక్త వచ్చి బట్టలు ఇప్పేసి నగ్నంగా డ్యాన్స్ వేస్తే దానికి కంప్లైంట్ ఇస్తే వారం కింద ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు పొద్దున మా డాక్టర్ని, మా సర్జరీ పీజీని కొట్టడం వల్ల మేము ధర్నా చేద్దాం అనుకునేసరికి అందరూ ఫస్ట్ ఎంబీబీఎస్ నుంచి సీనియర్ రెసిడెంట్స్ వరకు అందరూ వచ్చి కలెక్టరేట్ దగ్గర ఈ వివాదం ఎందుకు తలెత్తిందంటారు? అంటే కలకత్తాలో జరిగినటువంటి సంఘీభావంగా మీరు జూడాలు ఇప్పటికే సమ్మెలో ఉన్నారు, సమ్మెలో ఉన్నందువల్లే ఇలా జరిగిందా? కాదండి, సమ్మెలో ఉన్నా కానీ రోగులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సీనియర్ రెసిడెంట్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, మేము కానీ సాయంత్రం పూట వెళ్ళి రోగులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా సేవలు అనేవి నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ మన కాలేజీలో ప్రొటెక్షన్ లేదు, లైట్స్ లేవు, ఎక్కడ సీసీ క్యామ్స్ లేవు. అంత పెద్ద క్యాజువాలిటీ 70 సంవత్సరాలు పెట్టి కర్నూలు మెడికల్ కాలేజీలో క్యాజువాలిటీలో ఒక్క వాష్రూమ్ లేదు. ఆడవాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి వెళ్తారు? వెళ్ళలేరు. సెక్యూరిటీ కావాలని పదే 3 నెలల నుంచి చెప్తున్నా ఏమీ రాలేదు. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ చుట్టుపక్కల 100 మీటర్లో ఎటువంటి పోలీసు లేరు, ఎటువంటి సెక్యూరిటీ లేరు. తర్వాత వచ్చారు. మేమేం అడుగుతున్నామంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, డాక్టర్లకి వర్కింగ్ ప్లేస్లో ప్రొటెక్షన్ కావాలి, మాకు మినిమం నీడ్స్ కావాలి, వాటర్ కావాలి, మినిమం వాష్రూమ్స్ కావాలి, ఆడవాళ్ళకి సెక్యూరిటీ కావాలి, కాలేజ్ మొత్తం లైట్లు పెట్టేయండి, సెక్యూరిటీ పెట్టేయండి అని అడుగుతున్నాం. దీనికోసం ఈ రోజు మేము సమ్మెకి దిగినాము. కర్నూలు మెడికల్ కాలేజీలో ఉన్న ఇబ్బందులు ఇవి మనం చూస్తూ ఉన్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్లో చూస్తూ ఉన్నాము. జూడాలు అంతా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే ఉండేటటువంటి కలెక్టరేట్ కార్యాలయం సంబంధించినటువంటి గేట్లను దుంకే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆ హాస్పిటల్ ఎదుట ఉండేటటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి డిఎస్పీ యొక్క సమ్మెను విరమించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామంటూ కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూస్తున్నాము, ఈ కలెక్టరేట్ సంబంధించినటువంటి గేట్స్ను ఇప్పటికే పోలీసులు, డాక్టర్ల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. వాగ్వాదం జరిగేటటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్ ముందు ఉండేటటువంటి ఈ ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించినటువంటి రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆందోళన కార్యక్రమం చేపట్టిన అనంతరమే ట్రాఫిక్కి అంతరాయం కలగడంతో ఈ సమ్మె సంబంధించి కలెక్టరేట్ కార్యాలయం ముందుకు మార్చారు. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళా డాక్టర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏంటి వాళ్ళ డిమాండ్స్? మేడం చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? సార్ మాకు సెక్యూరిటీ ఇప్పించండి,
మాకు కర్నూలు మెడికల్ కాలేజ్ లో కూడా మినిమం వసతులు లేవు. డ్యూటీ డాక్టర్ కి సపరేట్ డ్యూటీ రూమ్ లేదు, వాష్రూమ్ కి వెళ్ళాలన్నా వాష్రూమ్స్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, ఒక సెక్యూరిటీ ఉండరు, నైట్ టైం డ్యూటీలో సెక్యూరిటీ ఉండరు. మాకు ఇవన్నీ కల్పించండి. ఎక్కడో కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ జరగకూడదని మేము మా పోరాటం ఇది. అదంతా మేము నిన్న నుంచి చేస్తున్నా కూడా ఈ రోజు పొద్దున డ్యూటీలో ఒక పీజీ స్టూడెంట్ వార్డులో డ్యూటీ చేస్తుంటే ఒక అటెండర్ వచ్చి ఎందుకు డ్యూటీ నువ్వు చేయడం లేదని కాలర్ పట్టుకొని, ఆయన గొంతు పట్టుకొని కాలర్ పట్టుకొని తంతే 100 మీటర్స్ ఎగిరి పడ్డాడంట. మేము ఇంక చేస్తున్న దానికి మీకు అర్థం ఏంటి? ప్లీజ్ అందరూ కన్సిడర్ చేయండి. మేము చేస్తున్న పోరాటానికి విలువ ఇవ్వండి, ఫస్ట్ మాకు సొల్యూషన్ ఇవ్వండి అందరూ. ఇది మరి కొంతమంది మహిళా డాక్టర్లు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా మీరు విధులు నిర్వహించేటటువంటి క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మొదటి ఇన్సిడెంట్ కాదండి, ఇలాంటి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఇంతకుముందు అయ్యాయి కూడా. క్యాజువాలిటీలో అని వార్డ్స్లోని ఇవన్నీ ప్రతిసారి చిన్న ఇన్సిడెంటే అని ఇది చేస్తూ ఉంటే ఇవి పెరుగుతూ వస్తున్నాయి కానీ తగ్గట్లేదు. డ్యూటీస్ 24/7 మేము చేస్తున్నాము, వెళ్తున్నాము, కానీ ఎక్కడ ప్రాపర్ సెక్యూరిటీ అన్నది లేదు. లేకుండానే అన్నీ చేస్తున్నాం. కానీ కోల్కతా రేప్ ఇన్సిడెంట్ అయ్యింది, అంత పెద్ద ఇన్సిడెంట్ అయ్యి మొత్తం డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి దీనికోసం పోరాటం చేస్తున్నా ఇప్పటికి వచ్చి ఒక సొల్యూషన్ దొరకలేదు దానికి. అయినా ఎమర్జెన్సీస్ అన్ని ఆఫ్ చేయకుండా ఎలెక్టివ్స్ ఒక్కటే ఆపి మేము మా ప్రొటెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ విని దీనికోసం సొల్యూషన్ తెస్తుందని. కానీ ఒక పేషెంట్ కోసం ఇది అవుతున్నప్పుడే, ఇంత ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు అందరూ చూసినప్పుడే మార్నింగ్ వచ్చి మా డాక్టర్ని కొట్టాడు, కన్నాడు. ప్రొటెక్షన్ లేనప్పుడు మేము ఏం చేయాలండి? అక్కడ సేఫ్టీ లేనప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి పేషెంట్ బాధపడకూడదు, డాక్టర్స్ బాధపడకూడదు అంటే పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ వాళ్ళకి మేము సేఫ్గా ఉన్నట్టు చేసి గవర్నమెంట్ దానికి సొల్యూషన్ తీసుకొస్తే మేము వెళ్ళి మా డ్యూటీస్ అన్ని మేము నిర్వహిస్తాం. కానీ మా డ్యూటీస్ మేము చేయాలి అంటే మాకు ఒక భరోసా ఇవ్వండి, మీకు ఈ ప్రొటెక్షన్ ఉంది, ఈ సేఫ్టీ మీకు ఉంది, సో మీరు వెళ్ళి మీరు చేసుకోవచ్చు అని మాకు ఒక సొల్యూషన్ ఇస్తే మేము వెళ్ళి మా ఇవి చేస్తాం. అంతవరకు ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మొత్తంగా ఉండేటటువంటి మన ఆందోళన ఏదైతే ఉందో కలెక్టరేట్ సమ్మెలో కొనసాగుతూ ఉన్నాం. అయితే క్యాజువాలిటీ ఉండేటటువంటి వాళ్ళకి వైద్యాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో కేసుకు సంబంధించినటువంటి అటెండర్లు మా మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా మా మీద స్పెషల్గా చట్టాలు కూడా తీసుకురావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, కలెక్టరేట్. కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, జస్టిస్